గద్ద బారి నుండి గంగని కాపాడారు. కానీ నా నుండి తన్ని కాపాడడం కుదరదు. కాలచక్రం ఎవరో తీసుకెళ్లారని గంగ మీతోని నాతోని అబద్ధం చెప్పడమే కాక మన దగ్గరున్న 2 కాలచక్రాలు తీసుకోవడానికి అరటి పండులో విషపు సూదుల్ని గుచ్చి నన్ను చంపాలని చూసింది. ఏం జరిగిందో తననే వెళ్ళి అడుగుతాను. ఈలోగా తొందరపడి నువ్వే నిర్ణయానికి రాకు. ఇంకా ఏంటి నిర్ణయానికి వచ్చేది? ఆ విషపు నీళ్ళని చల్లే కదా గద్దను ప్రయోగించారు. ఆ గద్ద గంగ దగ్గరికి వెళ్ళి ఆగింది. కాలచక్రం తీసుకున్నది తనే అని చిత్రం వేసింది. ఇంకా గంగ మంచిదని మీరు నమ్ముతున్నారా? పార్వతిని నమ్మించి మోసంతో సంజీవిని వేరుతో పొడిచిన మాధవి కన్నా గంగా నందినికి ఎక్కువగా ద్రోహం చేసింది. తోడబుట్టిన చెల్లెలే ఇలా ద్రోహం తలపెడుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇక మాటలతో ఏ ప్రయోజనం లేదు. కాలచక్రాలను నాగమ్మ తల్లికి చేర్చనివ్వకుండా చేసిన ఎవరైనా నాకు శత్రువులే. గంగా నాకు శత్రువే. తనని నేను వదిలిపెట్టడం కుదరదు. ఇక తనున్న చోటుకు వెళ్ళి నేనేంటో తనకు చూపిస్తాను. నందిని, తొందరపడకు. కాస్త ఓర్పుగా ఉండు. గంగతో నేను మాట్లాడతాను. మీరేం చెప్పినా నేను వినిపించుకోను. తన నేనని తేల్చుకుంటాను. నందిని, ఆగు. వద్దు, తనని ఆపకండి. అక్క చెల్లెళ్ల బంధాన్ని పక్కన పెట్టండి. ముందు నాగమ్మ తల్లికి నెరవేర్చవలసిన బాధ్యతే ముఖ్యం. తనని వెళ్ళనివ్వండి, వదలండి. మీరు అర్థం లేకుండా మాట్లాడతారే? మీరే అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. వదలండి. నందిని, ఆగు. నందిని, నన్ను గంగ రూపంలో చూసి దేవనాయకి నందిని గంగ దగ్గరే కాలచక్రం ఉందని ఖచ్చితంగా నమ్ముంటారు. ఈ కాలచక్రం విషయంలో సొంత అక్క చెల్లెలైనా సరే నందిని వదిలిపెట్టదు. కాలచక్రాన్ని ఇమ్మని గంగతో గొడవ పడుతుంది. గంగా నందిని రగిలిపోతూ కొట్టుకుంటారు. పిట్టపోరు పిల్లి తీర్చిందని పెద్దలన్నట్టు అక్కా చెల్లెలిద్దరూ కొట్టుకుంటున్న సమయంలో నేను మధ్యలో దూరి నందిని దగ్గరున్న 2 కాలచక్రాల్ని తీసుకొచ్చేస్తాను. ఏయ్ దేవనాయకి, నేను సృష్టించిన గ్రద్ద ద్వారా కాలచక్రాల గురించి తెలుసుకోవాలనుకున్నావు కదా? ఇప్పుడు నేను ఆ గ్రద్దనే అంతం చేశాను. ఇక కాలచక్రం ఎవరి దగ్గర ఉందో నువ్వు అస్సలు తెలుసుకోలేవు. కానీ నీకు కావలసిన 3వ కాలచక్రం గంగ దగ్గరే ఉందని నాకు బాగా తెలుసు. నాగమ్మ గుళ్ళో అర్పించడానికి మీకు కాలచక్రాలు అవసరమైతే మాయాశక్తి గురించి తెలుసుకోవడానికి నాకు కాలచక్రం అవసరమైంది. నేను ఇప్పుడే వెళ్ళి గంగ దగ్గరున్న కాలచక్రాన్ని తీసుకోబోతున్నాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న కాలచక్రాన్ని తీసుకోను లేక దాన్ని నాగమ్మ తల్లికి చేర్చను లేక నందిని యొక్క శక్తి నాకు అర్హతను పోగొట్టి నందినిని ఓ సామాన్య స్త్రీగా మార్చేస్తాను. అమ్మా, నన్ను అగ్నిగుండంలో నడవడానికి పిలిచావు. కానీ నందిని నన్ను తన ఆధీనంలో ఉంచుకోవడం వల్ల నేను రాలేకపోయాను.
కానీ నందిని బారి నుండి నా కుటుంబాన్ని